దేవుడు అంటే ఎవరంటే మనకి సంబంధం లేని వ్యక్తులకి, మనకి లాభం లేని పనికి ఎవరైతే ముందుకెళ్ళి సాయం చేస్తారో వాడే దేవుడు అంటే. ఎందుకంటే దేవుడు అంటే పర్టికులర్గా 4 చేతులతోటి గద, త్రిశూలం, బాణాలు, శంకు చక్రాలు ఇలాంటివన్నీ పట్టుకుని కనిపించడు. మనుషులోనే డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ పర్సన్స్లో మనకు ఆ సమయానికి కనిపించి మనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. మీతో మేము జీవిత కాలంగా రుణపడి ఉంటాం సార్. మేము సంతోషం. దేవుడు అంటే ఎవరంటే మనకి సంబంధం లేని వ్యక్తులకి, మనకి లాభం లేని పనికి ఎవరైతే ముందుకెళ్ళి సాయం చేస్తారో వాడే దేవుడు అంటే. ఎందుకంటే దేవుడు అంటే పర్టికులర్గా 4 చేతులతోటి గద, త్రిశూలం, బాణాలు, శంకు చక్రాలు ఇలాంటివన్నీ పట్టుకుని కనిపించడు. మనుషులోనే డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ పర్సన్స్లో మనకు ఆ సమయానికి కనిపించి మనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. మీతో మేము జీవిత కాలంగా రుణపడి ఉంటాం సార్. మేము దేవుడు అంటే ఎవరంటే మనకి సంబంధం లేని వ్యక్తులకి, మనకి లాభం లేని పనికి ఎవరైతే ముందుకెళ్ళి సాయం చేస్తారో వాడే దేవుడు అంటే. ఎందుకంటే దేవుడు అంటే పర్టికులర్గా 4 చేతులతోటి గద, త్రిశూలం, బాణాలు, శంకు చక్రాలు ఇలాంటివన్నీ పట్టుకుని కనిపించడు. మనుషులోనే డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ పర్సన్స్లో మనకు ఆ సమయానికి కనిపించి మనకి హెల్ప్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. మీతో మేము జీవిత కాలంగా రుణపడి ఉంటాం.